బాయ్ మ్యామ్, బాయ్. ఇప్పుడు వీడు లేటా? జై శ్రీరామ్. హలో, నమస్తే లైవ్ సపోర్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి శ్రీశైలం అయితే పోతున్నా. చెప్పినా కదా మీకు ముందు బ్లాగ్లో వెళ్తున్నా అని చెప్పేసి. అది శ్రీశైలమే. సో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయినా. ఇప్పుడు మేము మొత్తం 4 మెంబర్స్ అయితే పోతున్నాం. 4 మెంబర్స్, నేను, మా ఫ్రెండ్స్. ముంగట పోతుంది కదా, అది బుల్లెట్ మాదా. దాని మీద 2 మా ఫ్రెండ్స్, నా వెనక మా ఫ్రెండ్ ఉండు. సో స్టార్ట్ అయితే అయిపోయినాం. శివరెడ్డిపేట అయితే క్రాస్ అయిపోయినా. ఇప్పుడే మెల్లగా వెళ్తున్నాం. మావాడు ముంగట వెళ్ళిపోయాడు ఆల్రెడీ, నేను వెనక్కి ఉండిపోయినా. సో సపోర్టర్స్, ఎట్లుర్రు అంతా? వీకెండ్ ప్లాన్లు ఏంటి? ఎక్కడ పోతుర్రు? నేనైతే ఫ్రెండ్స్ శ్రీశైలం పోతున్నా. మీరు ఎక్కడ పోతుర్రో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీకెండ్ ఎక్కడ పోయారు ఏందనేది. ఇది మన్యగూడ రోడ్ వచ్చేసి 4 లైన్ రోడ్ అవుతుంది. ఇది హైవే. అట్లా అయితే సూపర్ ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి వస్తారు, ఇట్లా ఈజీగా వచ్చేయచ్చు. జై శ్రీరామ్. మొత్తం మీద అయితే చెవెల్లా వచ్చేసినాం. ఈ చెవెల్లా సర్కిల్ అనుకుంటా ఏదో, మనకి ఎందుకంటే మన ప్రాపర్ చెవెల్లా కాదు కాబట్టి మనకు అంత తెలియదు. సో చెవెల్లాకైనా వచ్చేసినాం. ఎందుకంటే ఇంత టైం కూడా ఎందుకు పట్టింది చెవెల్లా రావడానికి అంటే, మేము మెల్లగా వస్తున్నాం. ఎందుకులే, మేము ఈరోజు అంతా అక్కడే స్టే చేసి రేపు అవుతాం. శ్రీశైలం నుంచి రేపు రిటర్న్ అవుతాం కాబట్టి కొద్దిగా మెల్లగా వెళ్దామని చెప్పేసి 60, 70, 80 కొద్దిగా ఎక్కువ పెట్టుకొని పోతలే, ఓన్లీ 80 పెట్టుకొని వెళ్తున్నాం మెల్లగా. 80నే తీసుకొని వస్తున్నాం మెల్లగా. ఇంకోటి ఏంటంటే, నా బ్యాక్ సైడ్ ఉండు కదా మా ఫ్రెండ్ ఉండు, కొంచెం ఇబ్బంది కూడా పడుతుండొచ్చు. అంటే ఏమి పడతాడో పడడు నాకు ఐడియా లేదు. బట్ ఎందుకు కొంచెం స్లో వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి నేనే స్లోగా తీసుకొని వస్తున్నా. సో ఇంతకుముందు వీడియో ఎట్లుంది, ఎంతమంది చూసిరు అనేది నాకు ఐడియా ఉంటుంది. బట్ ఎట్లుంది ఏంది అనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని కూడా చెప్పిన. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నావేమైనా తప్పులు ఉంటే మీరు చెప్తే దాన్ని నెక్స్ట్ టైం అయినా సెట్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ చూసి వదిలేస్తే నేను కూడా ఏం చేయలేను కదా. చూసి వదిలేయకండి. ఏమైనా డ్యామ్ మిస్టేక్ ఏమైనా ఉన్నా అనుకో నాకు చెప్పండి. నాకు చెప్తేనే నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను రిపీట్ చేయ. అట్లాంటి నాకు ఏమైనా తప్పులు ఉంటే నాకు బి తెలుస్తుంది. బ్రో ఇట్లా చేస్తున్నావు, ఇది మిస్టేక్ ఉంది, ఇది కొంచెం సెట్ చేసుకుంటే అయిపోతుంది, మిగతాదంతా బాగానే ఉంది అని చెప్తే చాలు. నాకు అంతకుమించి వేరే ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు అంటే మీకు ఐడియా ఉంటుంది, అంతమంది చూస్తున్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా, అన్న ఇది తప్పు ఉంది, ఓకే తమ్ముడు ఇది తప్పు ఉంది, ఈ సెట్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. సో మేము వచ్చేసి ఇంకో శ్రీశైలం షాద్నగర్ రోడ్ సైడ్ మళ్ళుతున్నాం. హైవే బాగుంటుంది రోడ్. షాద్నగర్ వచ్చేసినాం మొత్తం మీద అయితే. ఇంకా అక్కడ నుంచి మేము వచ్చే దగ్గర నుంచి రూట్ బాగుంది కాబట్టి కొంచెం స్పీడే వస్తున్నాం. 100, 120. అయ్యో ఇక్కడ వచ్చేసినాం. ఇవన్నీ ఉంటాయి. నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, లేకపోతే ఇక్కడ రాకుండా మధ్యలో ఉండిపోయేటోడు. సో సపోర్టర్స్, శ్రీశైలం వెళ్ళే దారిలో ఒకటి వేణుగోపాల స్వామి టెంపులా, వేణుగోపాల స్వామి టెంపుల్ అంటా. చూద్దాం ఎట్లుంటుంది. అంటే విజిట్ అయితేనే కదా తెలిసేది మనకు ఎట్లుంటుంది అనేది. మన బాస్ సైడ్ ఉండు, డైరెక్ట్ ఇలా కనిపిస్తుండ. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. కానీ ఒక భయం ఏంటంటే చెప్పులు ఇప్పితే షూస్ ఇక్కడ ఇప్పి పోతే కుక్కలు ఎత్తుకుపోగలే అని. షూస్ ఇప్పితే కుక్కలు ఎత్తుకుపోగలే అని. సో సపోర్టర్స్, ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. సో నాకైతే ఎట్లుంటుందో ఏం తెలియదు కానీ అమ్మో గబ్బిలాలనే మొత్తం అంతా. గబ్బిలాలు అవుతున్నాయి మొత్తం. కనిపిస్తుందా? వేణుగోపాల స్వామి అంట ఆయన వచ్చేసి. మొత్తం గబ్బిలాలే తిరుగుతున్నాయి ఇలా. ఇదైతే మొత్తం రాయి ఉంది. రాయి లోపల చిన్నగా దేవుళ్ళకి పెట్టేసి కొంచెం దీన్ని కనిపిస్తుందా ఇదంతా? అరే రండి కదా మొక్కేసి వెళ్దాం ఇక. సో సరే, నేను ముఖ్యంగా మీకు మళ్ళీ చూపిస్తా బయటికి వెళ్ళి. సో ఇదే టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. మంచిది లోపల, కానీ మీకు చీకట్లో ఏం కనిపించదు. లైట్ వేస్తే ఇవి గబ్బిలాలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. ఇదంతా రాయే, ఇది మొత్తం రాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో ఉంది ఇక్కడ, కానీ ఏముందో ఏమో. సో ఇదంతా రాయే, రాయే కదా. ఆ పైన ఒక్కటి ఏదో పెద్ద పెద్ద రాళ్ళు సెట్ చేసి దాన్ని కొంచెం ఇది చేసారు. కొండపైన ఉంది టెంపుల్ అయితే వచ్చేసి. ఇంకా పైన ఏముంది ఆడికి కూడా వెళ్దాం. సో ఇది కూడా ఏదో ఉంది. నేనైతే స్టెప్స్ అయితే ఎక్కుతున్నా పైకి. అమ్మాయి మొరుకుతుంది పైన నుంచి పడి. ఏముంటుందో ఏందో మనకు తెలియదు. అండ్ యాక్చువల్గా ఈ గుడి చరిత్ర అదేందో కూడా మనకు ఐడియా లేదు. బట్ స్టిల్ ఇది ఓపెన్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. మనమైతే పోతున్నాం పైకి చూడ్డానికి. ఏదా చూద్దాం మీ పైన ఏముందో. నాకైతే అస్సలు క్లారిటీ లేదు. వామ్మో, ఇది రీజన్ లేకుండా అయితే ఎవరు బెటర్. ఏదైనా రీజన్ ఉంది కాబట్టి ఈ పైకి స్టెప్స్ పెట్టిర్రు. అండ్ ఏమైతే లేదు ఇక్కడ. మరి ఎందుకు పెట్టారు స్టెప్స్ ఇక్కడ? ఏముంది? ప్లేసెస్ ఇదంతా మొత్తం చెట్లు చెదా, చెట్లే ఉన్నాయి ఇదంతా. ఇక్కడైతే ఏం లేదు. సో ఇక్కడ అమ్మ ఎక్కడానికి ఏదో ఉంది. ఓహో, వ్యూ మాత్రం మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూడండి. కానీ గాలి డేంజర్ వస్తుంది. కానీ ఇంత పైకి స్టెప్స్ ఎందుకు పెట్టిర్రు? అంటే రాళ్ళు ఉన్నాయి వ్యూ చూడడానిక, మరి దేనికనేది నాకైతే తెలీదు. బట్ వ్యూ చూడండి, సూపర్ సూపర్ సూపర్. ఈ పైకి ఎక్కి కొంచెం పైకి ఎక్కితే చాలు, సెట్ ఉంది. చుట్టూ గ్రీనరీ, అక్కడక్కడ కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ ఏదో ఒక మైనింగ్ జరుగుతున్నట్టుంది. బట్ చూడండి, మంచిగా చూడండి, సెట్ ఉంది. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి విజిట్ అయ్యి చూసిపోండి ఒకసారి. అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ శ్రీశైలం వెళ్తుంటే మాకు మధ్యలో అనిపించింది. ఓకే, కొంచెం దమ్ము వస్తుంది పైకి ఎక్కి దిగే వరకు. సో ఎంత ఈడ కింద కనిపిస్తుందా? మంచిగా రాళ్ళతో పెట్టేసి రాళ్ళ మధ్యలో కొంచెం సెట్ చేసి స్టెప్స్ లాగా పెట్టి లోపలికి వెళ్ళినాక వ్యూ మస్తుంది. అట్లా ఇక నేను కిందికి వెళ్తున్నా మళ్ళీ. సో సపోర్టర్స్ వచ్చేసినాం. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. అయితే ఇదేందో తెలియదు. మొత్తం మీద ఏదో ప్రాజెక్ట్ ఉంది. వాటర్ అయితే ఏం పడట్లేదు, బాగుంది కాకపోతే. సో సపోర్టర్స్ ఫైనల్గా అయితే ఘాట్కి వచ్చేసినాం.
ఘాట్ ఎక్కేస్తున్నా మెల్లగా. టైం వచ్చేసి 4 అవుతుంది, 2 minutes తక్కువ. శ్రీశైలం వచ్చేసి 86 kilometers ఉంది ఇంకా స్టిల్. ఘాట్లు అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఘాట్లు అవుతున్నా, కార్నరింగ్లు అయితే మస్తు వస్తున్నాయి. బట్ మంకీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొట్టలేని బండి అయితే ఎక్కువ స్పీడ్. ఎందుకంటే ఏమో చెప్పలేం, ఒకవేళ అది ముందుకు వచ్చి తగిలి పడిపోయి చనిపోయినా ఆ గిల్ట్ నాకు ఉండిపోతుంది. అరే నా వల్ల చనిపోయింది పాపం అని చెప్పేసి. ఎందుకు అదేదో కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోతాలే, మెల్లగా చూసుకుంటా చేసుకుంటా వెళ్ళిపోతాను నీట్గా. ఎట్లా మన స్టైల్లో నీట్గా వెళ్ళిపోతా. ఏమనిపిస్తాయి నిజంగా ఘాట్ సెక్షన్లో అయితే మస్తు అనిపిస్తాయి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఒక ఘాట్ చూపిస్తా మీకు, ఇప్పుడు కాదు, నెక్స్ట్ బ్లాగ్ చేస్తా. ఆ ఘాట్ చూస్తా, మహారాష్ట్ర అంబోలి ఘాట్ అని చెప్పేసి. దానికి ఎందుకు సస్పెన్స్ పెట్టు, దీనికంటే పెట్టినా కానీ దానికి ఏం పెట్టను. మహారాష్ట్ర అంబోలి ఘాట్ వాటర్ ఫాల్స్ అయితే మస్తు ఉంటాయి, క్రేజీ ఉంటాయి ఆడ కూడా. అట్లా గోవా సైడ్ అది. సో ఇప్పుడైతే ఇది శ్రీశైలం ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు. బట్ ఏంటంటే నాకు మొక్కు ఉండే, నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినాక అండ్ నేను Z9 తీసుకొని మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసి నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసినాక నేను 100% చూసినాము. ఆయన కొట్టేటికి అది పాపం పోతే అక్కడ దాటుతుంది రోడ్డు, చనిపోతుండే. మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినాక నేను ఇక్కడికి వస్తా అని చెప్పేసి మొక్కుకున్నా. అందుకే వస్తున్నా శ్రీశైలం. సో అంటే నేచర్ అది అని చెప్పేసి ఏం కాదు, నాకు మొక్కు ఉండే, నేను శ్రీశైలం వస్తాను మొక్కుకున్నా కాబట్టి నేను శ్రీశైలంకి వస్తున్నా. అట్లా ఆయన బ్రో అయితే పాపం మాకు చిన్న కోతిపిల్ల చనిపోతుండే. ఇప్పుడు జస్ట్ మిస్, ఆయన కొద్దిగా స్పీడ్ వచ్చి ఇట్లా అనకపోతే అది కన్ఫర్మ్ చనిపోతుండే. నేను అందుకే అంటే ఫారెస్ట్లోకి వచ్చినాక ఎట్లయినా ఇట్లాంటివి మంకీస్ కానీ లైక్ ఏవైనా సరే, కుక్కలు ఇంకేదైనా కానీ అట్లా అడ్డం వచ్చి పాపం అవి చనిపోతే కొంతమందికి గిల్ట్ ఉండదు, కానీ నాకు మాత్రం 100 డ్యామ్ షోర్ చెప్తున్నా గిల్ట్ ఉండిపోతుంది. నాకు ఒక 2-3 days వరకు తినలేకపోతా. ఎందుకంటే నా దగ్గర కూడా మా లియో ఉంది, అంటే నోట్లేని పాపం అది ఎవరికి చెప్పుకుంటుంది. అంటే ఈవెన్ చనిపోకపోయినా కాలు కానీ ఏదో ఒకటి ఇరిగింది అనుకో, వాటికి మనలాగా ఎవరు ట్రీట్ చేస్తారు, హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తారు పాపం. దాని గురించి అని చెప్పేసి కొంచెం రోడ్డు పైన చూసి నడపాలి. సో బస్సులకించి మనకు మొత్తం బాయ్స్, చిన్న కిడ్స్, స్మాల్ కిడ్స్ అంతేనా? చిన్న కిడ్సా? చిన్న కిడ్స్ అని చెప్పేసి కిడ్స్ కాదు కానీ మన పోరలు, చిన్న పోరలు హాయ్ చెప్తారు. అట్లా హాయ్ చెప్తారు మనకే. అయితే ఆ కారు ఉండే, క్రెటా కారు ఉండే, దాన్ని జరిపి దాన్ని ఇట్లా పక్కకు అని చెప్పేసి హాయ్ చెప్పారు మనకి, బాయ్. అది ఉండే ఆ క్రెటా కార్ని జరిపేసి వాళ్ళని అటు వెళ్ళిపోమని చెప్పేసి మనకి హాయ్ చెప్తారు వాళ్ళు. ఓకే, ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసినాం మనం కంప్లీట్గా. అయితే ఇది దాటేసి వెళ్ళిపోతే అయిపోతుంది, ఖతం అయిపోతుంది. సో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ కూడా వెళ్ళిపో అని చెప్పేసి మనకి. మేము సౌండ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ ఏం అనలేరు, నయం స్టాక్ లేదంట ఇక్కడ. సో మనం ఇంకా ముందుకు వెళ్ళినాక చూడాలి. నడు శివ. సో మనమైతే శ్రీశైలం ముందు అంటే ఘాట్ కొద్ది చిన్న ఘాట్ ఉంటుంది కదా, ఆ ఘాట్ తర్వాత రియాక్షన్స్, ఆ ఘాట్ తర్వాత ఈ ఫారెస్ట్ ఆఫీసర్ చెక్ పోస్ట్ ఉంటుంది, అది టైం అయిపోయినాక వస్తే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది మనం. సో ఇప్పుడైతే ఇదో చిన్న టౌన్ లాగా ఉంది. సో అక్కడైతే ఏం చెక్ చేయట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇలా చెకింగ్ అయితే అవుతుంది. చూద్దాం ఏం చెక్ చేస్తారో. చెకింగా లేక చెకింగే ఉంది ఇటు.
30 rupees. Wow, change. 30. 100. సో ఇక్కడ జస్ట్ ఏదో ఫార్మ్ 90. రెండు ఇది అది